హాయ్ గైస్, రండి మనం ఈ డ్రామా యొక్క 13th ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో క్షమి జాంగ్ ఇద్దరు కానీ ఒకే ఫిల్మింగ్ యూనివర్సిటీకి వెళ్ళాలనేసి ప్రామిస్ కానీ చేసుకొని ఉంటారు కదా. ఇప్పుడు క్షమి కానీ దాన్నంతా తలుచుకునేసి ఒక్కటే సంతోషపడిపోతా ఉందనమాట. తన ఊహల్లో ఎలా అనిపిస్తూ ఉందంటే వీళ్ళిద్దరూ కానీ ఒక పెద్ద స్టారు, ఒక పెద్ద రైటర్ అయిపోయినట్టు. అందరూ మీడియా వాళ్ళు కానీ మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా అనేసి విసిగిస్తూ ఉన్నట్టు. అవును, తను నా గర్ల్ ఫ్రెండ్ అనేసి వాడు కానీ చెప్పినట్టు తనైతే కలలు కంటా ఉంటుందా. అంటే ఇటుపక్క జాంగ్ ని చూపిస్తారు. వాళ్ళ పరిస్థితి అయితే చాలా మోసంగా మారిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లు, ఇల్లు మొత్తాన్ని కానీ వాళ్ళ అమ్మ యొక్క ట్రీట్మెంట్ కోసం అయితే అమ్మేసి ఉంటారనమాట. ఇప్పుడు కానీ వాడైతే చాలా ఫీల్ చేస్తూ ఒంటరిగా కూర్చునేసి క్షమి కానీ వాడి దగ్గర అయితే ఒక పేపర్ స్టార్ ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని పట్టుకునేసి మేమిద్దరం కానీ కలిసి ఒకే ఫిల్మింగ్ యూనివర్సిటీకి వెళ్ళాలనేసి పదే పదే వేడుకుంటా ఉంటాడనమాట. చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే అయితే వీళ్ళిద్దరూ కానీ స్కూల్కి అయితే వస్తారు. వీళ్ళిద్దరు కానీ ప్రామిస్ అయితే చేసుకొని ఉంటారు కదా ఒకే యూనివర్సిటీకి వెళ్ళాలనేసి. దానికోసమే చాలా స్ట్రిక్ట్గా క్షమిని కానీ చదివిస్తూ ఉంటాడా. తను కానీ దొంగతనంగా కామిక్స్ని అయితే చదువుతుందనమాట. దీన్ని చూసేసిన జాంగ్ కానీ తన బుక్ని లాక్కునేసి వేరే బుక్ని అయితే ఇస్తాడు. ఇదిగో చూడు, సిలబస్ని చదువు ముందు అనేసి. నువ్వు చాలా స్ట్రిక్ట్ తెలుసా, నా వల్ల అయితే అసలు కావట్లేదు పోరా అంటుందా. సరేలే, నిన్ను చూస్తే పాపంగా అనిపిస్తా ఉంది. సరే కొంచెం సేపు కావాలంటే నువ్వు కానీ కామిక్స్ని అయితే చదువుకో అంటాడా. లేదు, ఇప్పుడు ఈమెకే ఇంట్రెస్ట్ వచ్చేసినట్టుంది. మనం ఇద్దరం కానీ చాలా హార్డ్ వర్క్ పడి చదివితేనే ఒకే యూనివర్సిటీకి వెళ్ళగలము అనేసి తను కానీ చదవడం స్టార్ట్ చేస్తుందా. ఆ టైంకి అయితే అక్కడికి లింగ్రూ ఫ్యాంగ్ ఇద్దరు కానీ వస్తారా. లింగ్రూ కానీ అడుగుతా ఉంది, నువ్వెందుకు క్షమి ఆర్ట్ గ్రూప్ని తీసుకున్నావు అనేసి. నిజానికి నేనైతే ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ అవ్వాలనుకుంటా ఉన్నాను, అందుకే నేను కానీ ఈ ఆర్ట్ గ్రూప్ని అయితే తీసాను అంటుంది. అదేవిధంగా జాంగ్ కానీ చెప్తా ఉంటాడు, నేనైతే ఒక పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటా ఉన్నాను. మేమిద్దరం కానీ కలిసి ఒక ఫిల్మింగ్ యూనివర్సిటీకి అయితే వెళ్ళాలనేసి డిసైడ్ చేసాము అనేసి. పర్వాలేదు, మీరిద్దరు కానీ ఫ్యూచర్లో ఏం చేయాలో డిసైడ్ అయిపోయారు, కాకపోతే నేను ఇంకా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనేసి కానీ డిసైడ్ చేయలేదు అనేసి లింగ్రూ చెప్తుందా. ఇదిగో చూడు, నువ్వైతే మంచి ర్యాంక్ తీసే అమ్మాయి కాబట్టి నువ్వు కానీ ఒక బెస్ట్ యూనివర్సిటీలోనే సీటు దొరుకుతుంది అనేసి క్షమి కానీ చెప్తుంది. నిజానికి ఈ మధ్య లింగ్రూ యొక్క మార్క్స్ అయితే బాగానే తగ్గిపోతా ఉందన్నమాట. దీన్ని అయితే ఫ్యాంగ్ అని గమనిస్తా ఉంటాడా. తను వేరే చెప్పింది ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనేసి అర్థం కాలేదు అనేసి. దానికోసం అయితే ఒక లిస్ట్ని తీసిస్తాడు. దీని ద్వారా అయితే నువ్వు కానీ ఒక మంచి యూనివర్సిటీకి అయితే వెళ్ళు అనేసి కానీ లింగ్రూ దగ్గర అయితే చెప్పేసి వాటి బ్యాగ్ లో నుంచి మళ్ళీ ఇంకొక నోటు, ఆ తర్వాత అయితే ఓ 2 చాక్లెట్ జార్ని కానీ తీసుకునేసి అక్కడ నుంచి కానీ జాంగ్ వాళ్ళ దగ్గరికి అయితే వస్తా ఉంటాడనమాట. నిజానికి వీడైతే జర్మనీకి వెళ్ళాలనేసి డిసైడ్ అయిపోయాడు. కాకపోతే ఆ విషయాన్ని వీళ్ళతో ఇంకా చెప్పలేదు కదా. ఆ బుక్ ని క్షమి దగ్గర అయితే ఇచ్చి, ఇందులో మ్యాథ్స్ కీ పాయింట్ కానీ చాలా ఉంది, నీకు ఇదైతే ఖచ్చితంగా యూస్ అవుతుంది. అదేవిధంగా జాంగ్ నీకైతే ఇది యూస్ అవ్వదు అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే నువ్వే కదా టాప్ స్టూడెంట్ అనేసి కానీ చెప్పేసి వీళ్ళ దగ్గర కానీ ఆ చాక్లెట్ జార్ని అయితే ఇస్తాడనమాట. ఇందులో సర్ప్రైజ్ గానీ ఉంది, మీరైతే ఓపెన్ చేసి చూడండి అంటాడా. క్షమి కానీ ఓపెన్ చేస్తుంది. అందులో అయితే కొన్ని సెంటెన్సెస్ కానీ ఉంటుందా. ఏమైంది, ఎందుకు సడన్ గా దీన్ని అంతా ఇస్తా అన్నావు, నీ దగ్గర ఏదో తేడాగా ఉందే అనేసి కానీ అడుగుతుందా. లేదు, ఈ చాక్లెట్ అంతా నేనే రెడీ చేశానా, అందుకే తీసుకొచ్చి ఇచ్చాను, ఇంకేమీ లేదు అంటాడు. కాకపోతే వీడు జర్మనీకి వెళ్ళబోతాను అన్న విషయాన్ని వీళ్ళ ఫ్రెండ్స్ అయినా ఇద్దరితో కానీ చెప్పట్లేదన్నమాట. వీళ్ళకి కానీ ఆ డౌట్ అయితే ఇంకా రాలేదు. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళందరికీ కానీ ఆ ఇయర్ యొక్క ఫైనల్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య క్షమి కానీ చాలా కష్టపడి అయితే చదువుతా ఉంది కదా జాంగ్తో పాటు ఒకే యూనివర్సిటీకి వెళ్ళడానికి. వీళ్ళు ఎగ్జామ్ కానీ బాగానే రాస్తారు. ఆ ఎగ్జామ్ కానీ అయిపోయింది, దాని యొక్క రిజల్ట్ కానీ వచ్చేసిందా. జాంగ్ కానీ క్షమి దగ్గర అయితే వచ్చి చెప్తా అన్నాడు, మన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నాది, థర్డ్ ర్యాంక్ నీది, మధ్యలో అయితే ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కనుక బీట్ చేసావనుకో మన ఇద్దరి పేరు కానీ మార్చి ఉంటుంది అనేసి సంతోషపడతా అంటాడా. ఎవరికి కావాలి సెకండ్ ప్లేస్, నిన్నే బీట్ చేసి నీకన్నా ఫస్ట్ ప్లేస్కి వెళ్తానో లేదో చూడు అనేసి కానీ తనైతే మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే ఫ్యాంగ్ కానీ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో చూడు, స్కూల్ నోటీస్ బోర్డులో ఆ మొత్తం ర్యాంక్లో అయితే నువ్వు 19th ర్యాంక్ వచ్చావు క్షమి అనేసి కానీ చెప్తా అంటాడా. ఓరి దేవుడా, ఇకపై నుంచి నేను నిన్నైతే స్టూపిడ్ అని చెప్పనులే అనేసి కానీ జాంగ్ చెప్తాడు. నువ్వే స్టూపిడ్, నేను కాదు, చూసావా నా ర్యాంక్ అనేసి క్షమి కానీ చాలా సంతోషపడతా ఉంటుందా. ఇంగ్రూద్ అయితే బాగా మార్క్ కానీ తగ్గిపోయినట్టుంది. తనైతే చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తా ఉందనమాట. దీన్ని చూసిన జాంగ్ వాళ్ళందరూ కానీ, ఇదిగో చూడండి, మనమందరం కానీ చదివి చాలా ప్రెషర్ లో ఉంటున్నాం కాబట్టి మనమందరం కానీ సన్ రైజ్ చూడడానికి అయితే మౌంటైన్ ప్లేస్ కానీ వెళ్దామా అంటారా. మనతో పాటు మన ఫ్రెండ్స్ అందరినీ కానీ పిలుచుకొని వెళ్దాము అనేసి నెక్స్ట్ డేనే వీళ్ళందరూ కానీ ఆ సన్ రైజ్ అయితే చూడడానికి వచ్చేస్తారనమాట. ఇక్కడ క్షమి కానీ చాలా చలితో అయితే వణుకుతా ఉంటుంది. దీన్ని చూసిన జాంగ్ కానీ తన కోట్ని అయితే విప్పి ఇవ్వడానికి వస్తాడా. అదే టైంలో ఫ్యాంగ్ కానీ తన యొక్క కోట్ని కానీ విప్పుతా ఉంటాడనమాట క్షమికి ఇవ్వడానికి. అంత లోపల జాంగే క్షమి దగ్గర కానీ ఇచ్చేస్తాడు తన కోట్ని. ఇక్కడ లింగ్రూ కానీ దీన్ని అయితే గమనించేసి తన యొక్క కోట్ని కానీ విప్పి బ్యాగ్లో అయితే
పెట్టుకునేసి ఫ్యాంగ్ దగ్గరగానే వచ్చి చాలా చలిగా ఉంది కదా అనేసి చెప్తుందా. సరే నీ కోట్ ఎక్కడ వెళ్ళింది అనేసి కానీ అడుగుతారా. లేదు నా కోట్ అయితే చాలా మురికిగా ఉండిందా, అందుకే నేను కానీ దాన్ని అయితే వాషింగ్ లో వేసేసాను అనేసి కానీ తనైతే చెప్పి సమాలిస్తా ఉంటుంది అనమాట. బాగా అర్థమవుతా ఉంది. తనైతే ఫ్యాంగ్ కి ట్రై చేస్తా ఉంది అనేసి. దాంతో ఫ్యాంగ్ అని తనైతే చలితో ఉంది అనేసి వాడి యొక్క కోట్ ని కానీ తీసి లింగురు దగ్గర అయితే ఇస్తాడనమాట. తను కానీ వాడి యొక్క కోట్ ని అయితే తీసుకుంటుందా. దీన్ని చూసిన జున్ను కానీ క్షియాయో దగ్గర అయితే వచ్చి నాకు చాలా చలిగా ఉంది, నీ యొక్క కోట్ ని అయితే ఇస్తావా అనేసి కానీ అడుగుతాడా. నీకు అసలు బుద్ధి ఉందరా, ఎవరైనా అమ్మాయి దగ్గర కోట్ ని అడుగుతారా, అబ్బాయిలదా అమ్మాయిలకి కోట్ ఇస్తారు అనేసి కానీ తను చెప్తుందా. అదే నేను కానీ చెప్తా ఉన్నాను, నువ్వు అమ్మాయి అయితే నేను ఖచ్చితంగా అడిగేవాడినే కాదు, నువ్వుదే అబ్బాయి కదా అనేసి కానీ వీడైతే చెప్తాడా. అవునురా కరెక్ట్ గానే చెప్పవు అనేసి వాడిని కానీ తరిమి కొడతా ఉంటుందా. అదే టైంకి అక్కడైతే సన్ రైజ్ కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో వీళ్ళందరూ కానీ అక్కడికైతే వచ్చేసి వాళ్ళ యొక్క విషయం అంతా కానీ వాళ్ళైతే వేడుకుంటూ ఉంటారు. క్షామి కానీ అరిచి చెప్తా ఉంది, నేనైతే ఒక పెద్ద రైటర్ అవ్వాలి అనేసి కానీ చాలా సంతోషంతో చెప్తుంది. ఆ తర్వాత జాంగ్ అయితే నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి అనేసి కానీ అరిచి చెప్తా అంటాడా. ఆ తర్వాత ఫ్యాంగో నేనైతే ఒక పెద్ద మ్యాథమెటిషియన్ అవ్వాలి అనేసి చెప్తాడు. లింగ్రో కానీ నేనైతే ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అనేసి కానీ అరుస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళ విషయం అంతా చెప్తా అంటారు. ఇప్పుడు జున్ను కానీ నేనైతే చాలా డబ్బులు సంపాదించి ఒక పెద్ద బిగ్ బాస్ అయిపోవాలి అనేసి కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత డాయో అయితే నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత అయినా ఒక అమ్మాయిని కానీ డేట్ చేయాలి అనేసి వీళ్ళందరూ కానీ బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ యొక్క కోరికల్ని కానీ కోరుకుంటారు. ఫ్యాంగ్ కానీ అక్కడ నుంచి అయితే ఒంటరిగా వచ్చి కూర్చునేసి ఏదో ఆలోచిస్తా అంటాడనమాట. ఏమి అంత సీరియస్ గా ఆలోచిస్తా ఉన్నావు అనేసి క్షేమి కానీ వచ్చి అడుగుతుందా. అదేమీ లేదు, 10 years తర్వాత మనం అందరం కానీ ఎలా ఉంటాము అనేసి ఆలోచించాను అంటాడా. అదేమి అంత పెద్ద విషయమే కాదు, నిజానికి నువ్వైతే 10 years తర్వాత ఒక పెద్ద మ్యాథమెటిషియన్ అయిపోయి ల్యాబ్ కోట్ అంతా వేసుకునేసి నువ్వు కానీ ఒక పెద్ద ల్యాబ్ లో వర్క్ చేస్తా ఉండేవాడివి. అదేవిధంగా ఇంకా జాంగ్ అంటావా, వాడైతే ఒక పెద్ద ఫేమస్ యాక్టర్ అయిపోయి వాడికి కానీ అమ్మాయిల యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా ఎక్కువగా ఉండేది. ఇంకా నేనంటారా, నేను ఇంట్లోనే ఉంటూ నెలల తరబడి హెయిర్ ని వాష్ చేయకుండా స్నానము చేయకుండా పిచ్చిదానిలా తిరిగేదాన్ని అనేసి కానీ చెప్తుందా. ఎందుకు అలా చెప్తా అన్నావు అనేసి కానీ అడుగుతాడా. నేను నిజమే చెప్తా అన్నాను మానిటర్, నేనైతే చాలా ఇంటర్వ్యూస్ కానీ చూసాను. పెద్ద స్క్రీన్ రైటర్స్ అంతా వాళ్ళైతే నెలలు తరబడి స్నానం చేయకుండా ఇంకా హెయిర్ ని కానీ వాష్ చేయడానికి టైమే ఉండదంట అంటుందా. అటుంటే ఫ్యూచర్ లో నువ్వు కానీ అలాగే ఉండబోతావా క్షమి అనేసి కానీ అడుగుతాడా. లేదు ఖచ్చితంగా నేనైతే నా యొక్క ఇమేజ్ ని మెయింటైన్ చేసుకుంటూ నా యొక్క డ్రీమ్ ని కానీ నేనైతే ఫాలో చేస్తాను అనేసి చెప్తుంది. మీరు కావాలంటే చూడండి, 10 years ఆఫ్టర్ అయితే మీరు కానీ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత మనమందరం కానీ హాట్ పాట్ అయితే తింటూ బాగా డ్రింక్స్ కానీ తాగాలి అంటుందా. ఏంది డ్రింక్స్ అనేసి కానీ అడుగుతాడు. ఏమైంది మానిటర్, అప్పటికైతే మనం అందరం కానీ అడల్ట్ అయిపోతాం కదా, డ్రింక్స్ తాగితే తప్పేముండదు అనేసి కానీ చెప్తుందా. సరేలే నువ్వు కానీ నాకైతే ప్రామిస్ చేయి, 10 years తర్వాత మనం అందరం కానీ మీట్ అయ్యి హాట్ పాట్ అయితే తింటాము అనేసి కానీ వీడు అడుగుతా ఉంటాడా. అంత లోపల జాంగ్ అని వచ్చి నాకు కానీ నువ్వైతే ప్రామిస్ చేయాలి అనేసి అడుగుతాడు అనమాట. దాంతో క్షేమి కానీ సరేలే మన ముగ్గురితో పాటు లింగ్రూ కానీ కలిసి మనం అందరం అయితే 10 years తర్వాత హాట్ పాట్ తింటూ బాగా ఎంజాయ్ చేయాలి అనేసి కానీ ప్రామిస్ అయితే చేసుకుంటారనమాట. సడన్ గా జాంగ్ అని క్షేమి చేతిని అయితే గట్టిగా పట్టుకుంటాడా. సరే కానివ్వరా అనేసి ఫ్యాంగ్ అని సైగ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. ఇదిగో చూడు, ఈ ప్రామిస్ అయితే అయిపోయింది, నెక్స్ట్ నువ్వు నాకు కానీ ఒక ప్రామిస్ అయితే చేసి ఇవ్వాలి అంటా ఉంటాడా. ఏం ప్రామిస్ అనేసి కానీ తనైతే అడుగుతుంది అనమాట. జాంగ్ కానీ తన చెవులో అయితే ఏదో వెళ్ళి చెప్తాడు, కాకపోతే అది ఏందనేసి ఇప్పటికైతే మనకి చూపిలేదన్నమాట. ఖచ్చితంగా రా, ఈ ప్రామిస్ ని కానీ నేనైతే కాపాడుతాను అనేసి వీళ్ళిద్దరూ కానీ పింకీ ప్రామిస్ అయితే చేసుకుంటా అంటారా. అక్కడ నుంచి జాంగ్ ఫ్యాంగ్ ఇద్దరు కానీ క్షేమిని అయితే తన ఇంట్లో వదలడానికి కానీ వస్తారనమాట. సడన్ గా ఫ్యాంగ్ అని చాలా ఎమోషనల్ అయిపోయి వెంటనే వెళ్ళి క్షేమిని కానీ హక్ చేసుకుంటాడు. ఇక్కడ జాంగ్ అయితే ఫుల్ గా భయపడిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. కాకపోతే వాళ్ళని స్టాప్ చేయలేదు. ఫ్యాంగ్ అని తనైతే హక్ చేసుకునేసి అదేమీ లేదు, ఈ హాలిడేస్ కి నేను కానీ మా పేరెంట్స్ తో పాటు వెకేషన్ కి వెళ్ళబోతానా, అందుకే అనేసి వీడు జాంగ్ ని కానీ మళ్ళీ హక్ చేసుకుంటాడనమాట. ఏమైంది మానిటర్, ఎందుకు మీరు ఇంత చిన్నపిల్లలా నడుచుకుంటా అన్నారు, వెకేషన్ కే కదా వెళ్ళబోతారు, మళ్ళీ మీరైతే రిటర్న్ వస్తారు కదా, అప్పుడు మనం అందరం కానీ కలిసి స్కూల్లో అయితే బాగా ఎంజాయ్ చేద్దాము అనేసి తను కానీ ఇంటికి అయితే వెళ్తా ఉంటుందన్నమాట. ఇప్పటికి కానీ వాడైతే జర్మనీకి వెళ్లే విషయాన్ని క్షేమితో చెప్పట్లేదు. కాకపోతే దీని గురించి జాంగ్ అయితే ఆల్రెడీ కానీ కనిపెట్టేసి ఉంటాడనమాట. ఇప్పటికి కానీ మాతో నిజం చెప్పవారా అంటాడా. ఏం నిజం అనేసి కానీ అడుగుతాడనమాట. అదేమీ లేదు, నువ్వు వెకేషన్ కి కాకుండా జర్మనీకి వెళ్తా ఉన్నావు కదా, ఆ నిజం అంటాడా. నువ్వు ఎప్పుడు దీన్ని కనిపెట్టేశావు, ఇది తెలిసింది అంటే ఖచ్చితంగా నేను క్షేమిని ఇష్టపడతా ఉన్నానన్న విషయం కానీ తెలుసుంటుంది కదా అనేసి కానీ అడుగుతాడా. జాంగ్కి అయితే ఆల్రెడీ కానీ తెలుసు అనమాట, వీడైతే వన్ సైడ్ గా క్షేమిని కానీ ప్రేమిస్తా ఉన్నాడు అనేసి. మా వల్లే నువ్వు కానీ జర్మనీకి వెళ్తా ఉన్నావా అనేసి కానీ అడుగుతాడా. లేదురా, దాని వల్ల కాదు, నిజానికి మా నాన్న ఫ్రెండ్ అయితే జర్మన్ యూనివర్సిటీలో కానీ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తా ఉన్నాడా, నాకు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉందనేసి తనే నన్ను కానీ పిలిచాడు, నేను అక్కడ వెళ్ళి చదవబోతాను అనేసి కానీ చెప్తాడనమాట. సరే ఈ విషయాన్ని నువ్వే క్షేమితో చెప్పేసి వెళ్ళొచ్చు కదరా అంటే, ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తా ఉన్నానంటే తను చాలా బాధపడుతుంది. ఇదిగో చూడు, నేను ఇక్కడ లేని టైంలో
టైంలో నువ్వే క్షేమని కానీ బాగా చూసుకోవాలి అంటాడా. నువ్వు దేనికి బాధపడకు, తనైతే చాలా స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనేసి కానీ జాంగ్ అయితే చెప్తా అంటాడు. నెక్స్ట్ అయితే క్షేమి కానీ స్కూల్కి అయితే వస్తుంది అనమాట. ఇప్పటికీ కానీ జాంగ్ అయితే అక్కడ రాలేదా, తను కానీ తన సీట్ని అయితే చూసి చాలా ఫీల్ చేస్తూ వాడికైతే మెసేజ్లు ఫోన్ కాల్ అంతా కానీ చేస్తుంది. కాకపోతే వాడి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అక్కడికైతే స్పెట్స్ అమ్మాయి కానీ వచ్చి ఇదిగో చూడు జాంగ్ కనుక నీకు కాల్ చేశాడంటే వాడితో కానీ చెప్పు, మానిటర్గా వాడి యొక్క వాగ్ని వాడైతే అసలు చేయట్లేదు అనేసి తిడతా ఉంటుందా. మీరేం బాధపడకండి మానిటర్, వాడి యొక్క వాగ్ని నేను చేస్తాననేసి జున్నుదాతాన్ని కానీ సమాలిస్తూ ఉంటాడనమాట. క్షామికి అయితే చాలా బాధగా ఉంది. అదేవిధంగా ఇక్కడ క్లాస్లో అబ్బాయిలు అమ్మాయిలందరూ కానీ గ్రూప్గా మాట్లాడుతూ ఉంటారు. ఫ్యాంగ్ అయితే ఈ విధంగా జర్మన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడన్న విషయాన్ని దీన్ని అయితే ఫ్యాంగ్ లింగ్రూతో కానీ చెప్పుంటాడు అనమాట. అటుపక్క వెళ్తా ఉన్న లింగ్రూ కానీ దీన్ని అయితే వినేసి ఏంది నిజంగానే ఫ్యాంగ్ జర్మన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడా అనేసి అడుగుతుందా. నువ్వుదా తనకి చాలా క్లోజ్ కదా, నీకైతే తెలియదా అనేసి కానీ అక్కడ ఉండే అమ్మాయిలందరూ కానీ గ్రూప్గా అయితే మాట్లాడుతూ ఉంటారు అనమాట. అటంటే ఫ్యాంగ్ తనతో నిజం చెప్పలేదా, అటంటే వీళ్ళిద్దరూ కానీ ఫేక్ గానే ఉంటున్నారా అనేసి తను కానీ అక్కడి నుంచి అయితే చాలా కోపంగా క్షామి దగ్గరికే వస్తుందన్నమాట. ఇదిగో చూడు క్షామి, ఫ్యాంగ్ అయితే జర్మనీకి వెళ్ళిపోయాడన్న విషయాన్ని నువ్వెందుకు నాతో చెప్పలేదు అంటుందా. ఈ విషయం అయితే క్షామికే కొత్త కాబట్టి తను ఫుల్ షాకింగ్ లో ఉంటుంది. ఇప్పుడు చూసినా ఫ్రెండ్ అంటావు కదా, కాకపోతే వాడు జర్మనీకి వెళ్ళిన విషయాన్ని కానీ నువ్వైతే నాతో చెప్పలేదు కదా అనేసి చెప్తుందా. నిజంగానే ఫ్యాంగ్ అయితే జర్మనీకి వెళ్ళిపోయాడా అనేసి కానీ తను షాకింగ్ అడుగుతుందా. ఎక్కువగా నటించమాక, నీకు బాగానే తెలుసు, అయినప్పటికీ నువ్వు నాతో వాడిని సెండ్ ఆఫ్ చేయడానికి కానీ పిలవలేదు, నాకు ఆ విషయాన్ని కానీ చెప్పలేదని అరస్తా ఉంటుందా. నీతో ఎందుకు చెప్పాలి, వాడైతే నిజానికి నీ వల్లే జర్మనీకి కానీ వెళ్ళిపోయాడు అనేసి యూహాన్ కానీ వచ్చి చెప్తా ఉంటుందన్నమాట. ఏం చెప్తా అన్నావు అనేసి కానీ ఇదైతే అడుగుతుందా. అవును, వాడికి స్కూల్లో చాలా మంది కానీ ఫ్రెండ్స్ అవ్వాలనుకుంటా ఉన్నారు, అయినప్పటికీ వాడు నిన్ను ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, కాకపోతే నువ్వు చివరికి వాడు జర్మనీకి వెళ్ళేటట్టు చేసేసావు కదా అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. నువ్వేంది ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు అనేసి తను కానీ ఈ అమ్మాయిని కొట్టడానికి వస్తుందా. ఈ అమ్మాయి అయితే తన్ని కొట్టడానికి వస్తుంది. ఈ విధంగా గొడవ కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. మధ్యలో క్షేమిద వచ్చి వీళ్ళిద్దరిని కానీ స్టాప్ చేస్తా ఉంటుందా. చాలా ఆపుతావా క్షేమి, నీ యొక్క నాటకాల్ని మంచిదానిలా నటించి నువ్వు కానీ నన్నైతే ఏమార్చావు, ఇంకెప్పుడు కానీ నువ్వు నా యొక్క ఫ్రెండే కాదు అనేసి తన్ని కానీ అటుపక్క అయితే తోసేసి ఇది కోపంగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. యోహాన్ కానీ తనతో అయితే చెప్తా ఉందనమాట, ఇప్పటికైనా నువ్వు మారు, తను ఎప్పుడు కానీ నిన్నైతే ఫ్రెండ్ గా చూడలేదు, ఇకపైనైనా నీ యొక్క కళ్ళని తెరిచి చూడు అనేసి తను కానీ అడ్వైస్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. క్షేమి అయితే చాలా ఏడుస్తా ఉంది. ఈ విషయాన్ని ఎవరితో అయినా షేర్ చేయాలి అనేసి జాంగ్ కానీ కాల్ చేస్తుందా, కాకపోతే వాడు కాల్ కానీ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. తనైతే చాలా సేపు అక్కడే కూర్చునేసి ఏడుస్తా ఉంటుందా. ఆ రోజు ఈవినింగ్ అయితే జాంగ్ వాళ్ళ ఇంటికి కానీ వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నుంచి చాలా సామాన్లని కానీ తీసుకొని వచ్చి బయట అయితే వేస్తూ ఉంటారు. ఏమైంది, ఈ హౌస్ ఓనర్ ఎక్కడ వెళ్ళారు అంటే, లేదమ్మా కొత్త హౌస్ ఓనర్ అయితే వచ్చారు, పాత హౌస్ ఓనర్ ఎక్కడికి వెళ్ళారో మాకు కానీ తెలియదు అనేసి వాళ్ళు కానీ చెప్తారా. ఇప్పుడు దాకా క్షేమికి కానీ తెలుస్తూ ఉంది జాంగ్ వాళ్ళు అయితే ఇంటిని కానీ అమ్మేశారు అనేసి. సరేనేసి లోపల కానీ వచ్చి ఇంటిని అయితే చూస్తూ ఉంటుందా. అక్కడైతే ఒక అట్ట బాక్స్ కానీ ఉంటుందన్నమాట. దాన్ని అయితే తీస్తుంది. అందులో అయితే జాంగ్ యొక్క ట్రాఫీస్, ఇంకా వాడి యొక్క సర్టిఫికేట్స్, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ అనేసి దాన్నంతా కానీ చూసి క్షేమి అయితే చాలా ఏడుస్తా ఉంది. వాడైతే ఎంత ఫీల్ చేసి ఉంటాడు, చివరి వరకు కానీ వాడైతే మనతో ఏది కానీ చెప్పకుండా దాచేసాడే అనేసి అక్కడ నుంచి ఏడుస్తూ తను కానీ ఇంటికి కానీ వస్తుంది అనమాట. జాంగ్ ఇచ్చుంటాడు కదా పేపర్ స్టార్స్, దాన్ని కానీ చూస్తూ ఆ రోజు నైట్ అంతా కానీ తనైతే వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే స్కూల్కి కానీ వస్తుందా. తన పక్కన సీట్లో అయితే జాంగ్ కానీ లేదు. దాన్ని తలుచుకునేసి తనైతే చాలా బాధపడతా ఉంటుందా. ఆ టైంకి అయితే జున్ను కానీ వచ్చి జాంగ్ ఏమైనా నీకు కాల్ చేశాడా, నేను కాల్ చేస్తే వాడు తీయట్లేదు అనేసి కానీ చెప్తాడా. ఇంతసేపు కంట్రోల్ చేసుకొని ఉన్న మొత్తం ఏడుపుని కానీ తనైతే ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయ్యి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. తనని అలా చూడడం చాలా పాపంగా ఉండేసరికి యోహాన్ కానీ వచ్చి చెప్తా ఉంది, మా నాన్న అయితే చెప్పారు జాంగ్ వాళ్ళ అమ్మని కానీ హాస్పిటల్లో అయితే చేర్పించున్నారంట, నువ్వు కానీ వెళ్ళి అడ్రస్లో అయితే చెక్ చెయ్యి, నువ్వు వెళ్ళినైనా వాడైతే కొంచెం రిలాక్స్ అవుతాడో ఏమో అనేసి కానీ చెప్పి పంపిస్తుందా. దాంతో వెంటనే క్షామి కానీ అక్కడ నుంచి అయితే కింద పడి మరీ పరుగులు తీసుకుంటూ హాస్పిటల్ కానీ వచ్చి చూస్తుంది. అక్కడ డాక్టర్ కానీ జాంగ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. నిజానికి జాంగ్ వాళ్ళ అమ్మకైతే హార్ట్ ప్రాబ్లం ఉంది, తనకి వెంటనే కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే చేయాలి, కాకపోతే తనకి మ్యాచ్ అయ్యే హార్ట్ అయితే ఇంకా దొరకలేదు, కాబట్టి మీ అమ్మ యొక్క కండిషన్ కానీ చాలా క్రిటికల్గా ఉంది, కాబట్టి నువ్వు మీ నాన్న కానీ మెంటలీ ప్రిపేర్ అవ్వండి అనేసి కానీ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. దీన్ని ఎంత కానీ క్షామి అయితే వింటా ఉంటుందా. జాంగ్ కానీ ఒంటరిగా నిలబడి చాలా ఏడుస్తూ ఫీల్ చేస్తూ ఉంటాడా. వాడు కానీ తిరిగి చూస్తాడు, క్షామి వేరే ఉంటుందా, తన్ని వచ్చి హక్ చేసుకునేసి వీడైతే చాలా ఏడుస్తూ ఉంటాడనమాట.
అనమాట. క్షమి కానీ ఏమీ కాలేదులే, నువ్వైతే ఫీల్ చేయమాక అంటుందా. నేనేమీ ఫీల్ చేయలేదు, నువ్వెందుకు స్కూల్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చావు, మీ ఇంట్లో వాళ్ళు కానీ వెతకపోతారు, నువ్వు కానీ ఇంటికి అయితే వెళ్ళు అనేసి వీడు చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టు మాట్లాడుతూ ఉంటాడా. ఇదిగో చూడు, నువ్వు నా ముందరంతా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఫీల్ చేస్తా ఉన్నావు అనేసి నాకు బాగా తెలుస్తా ఉంది, నీకు ఏడుపు వస్తే ఏడు అనేసి కానీ తనైతే చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారా. ఆ టైంలో జాంగ్ వాళ్ళ అమ్మ కానీ పిలుస్తుంది అనమాట. వీడు కానీ లోపలికి అయితే వస్తాడా. ఏమైంది, నాకు మ్యాచ్ అయ్యే హార్ట్ అయితే ఇంకా దొరకలేదా, నేను బతకడం కానీ కష్టం అనేసి డాక్టర్ చెప్పారా అనేసి కానీ అడుగుతారా. అలాగంతా ఏమీ లేదమ్మా, హార్ట్ అయితే ఆల్రెడీ కానీ దొరికింది, మీకు కానీ త్వరలోనే ఆపరేషన్ కానీ చేయబోతారంట అనేసి కానీ వీడైతే చెప్తాడా. అంత మంచి న్యూస్ అయితే నా ముందరే మాట్లాడి ఉండొచ్చు కదా, నువ్వైతే ఇప్పుడు నాతో అబద్ధం కానీ చెప్తా ఉన్నావు కదా అనేసి అడుగుతుందా. అటంటే మీరు నా మాట నమ్మట్లేదా అనేసి కానీ వీడు చెప్తా అంటాడు. అంత లోపల క్షమి కానీ అక్కడికైతే వచ్చి లేదంటే తనైతే నిజమే చెప్తా ఉంటాడు అనేసి కానీ చెప్తుందా. నువ్వెవరమ్మా అనేసి కానీ అడుగుతుంది. నేను తన యొక్క క్లాస్మేట్ ఆంటీ, మీరు నిజానికి వాడి మాటల్ని ఎందుకు నమ్మట్లేదు అనేసి నాకు బాగానే తెలుస్తా ఉంది, వీడికి యాక్టింగ్ అయితే బాగా నచ్చుతుంది కాబట్టి వీడైతే అబద్ధం చెప్తా ఉంటారు, యాక్టింగ్ చేస్తా ఉంటాడు అనేసే కదా మీరు కానీ అనుకుంటా ఉంటాడు, కాకపోతే లేదు నిజానికి వాడైతే మీతో నిజమే చెప్తా ఉంటాడు అనేసి కానీ చెప్తుందా. వాళ్ళమ్మ కానీ నాకైతే చాలా టైర్డ్ గా ఉంది అనేసి అక్కడే నిద్రపోతారనమాట. దాంతో వీళ్ళిద్దరూ కానీ బయట అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. జాంగ్ అని చాలా థ్యాంక్స్ క్షమి, మా అమ్మతో వచ్చి మాట్లాడిన దానికి అంటాడా. థ్యాంక్స్ చెప్తే మాత్రం సరిపోదు, నిజానికి నువ్వైతే బాగా తిను, బాగా నిద్రపో, అదే విధంగా నిన్ను నువ్వు బాగా చూసుకో, అలాగే నా యొక్క ఫోన్ కాల్స్ కి మెసేజ్లకు కానీ రిప్లై అయితే ఇవ్వు, నాకు తెలుస్తా ఉంది ఇప్పుడు నువ్వు ఎంత బాధపడతా ఉన్నావో అనేసి, మీ ఇంటికి కానీ వెళ్ళి చూశాను, మీరు ఇల్లుని కానీ అమ్మేసున్నారా, ఇకపైన నిన్ను చూడడమే కష్టం అనుకున్నాను అనేసి ఏడుస్తుందా. లేదు లేదు, నేనైతే ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నాను, నువ్వేం బాధపడకు, నిన్ను కానీ పిలుచుకొని వెళ్ళి మీ ఇంట్లోనే వదిలేస్తాను రా అనేసి కానీ వీడైతే పిలుస్తాడా. పర్వాలేదులే నేనే వెళ్ళిపోతాను అనేసి తను కానీ అక్కడి నుంచి అయితే ఇంటికి వస్తుందనమాట. వాళ్ళ అమ్మని పట్టుకునేసి ఒకటే ఆడేస్తా ఉంది. అమ్మ నాకైతే వెంటనే కానీ ఒక హార్ట్ అయితే కావాలి అంటుందా. ఏమైంది నీకు అంటుందా. నాకు కాదమ్మా, జాంగ్ వాళ్ళ అమ్మకైతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాలి, నాకు వెంటనే కానీ హార్ట్ కావాలి, నేను ఏం చేసేది నాకు తెలియట్లేదు అనేసి ఒకటే ఏడసా ఉందనమాట. వాళ్ళ అమ్మదా తన్ని కానీ సమాధానపరిచి తన దగ్గర అయితే ఒక కార్డ్ని కానీ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడు, దీన్ని అయితే మీ తాత మీ నాన్న దగ్గర ఇచ్చారు, ఆ తర్వాత మీ నాన్న నీ కోసం ఇందులో డబ్బుల్ని కానీ చేర్చి పెట్టున్నారు, ఇది మనకైతే ఒక లక్కీ డబ్బు కాబట్టి దీన్ని కానీ నువ్వైతే జాంగ్ దగ్గర ఇచ్చి వాడికి కానీ హెల్ప్ చేయనేసి చెప్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ జాంగ్ వాళ్ళ నాన్న కానీ తనతో చెప్తా ఉన్నాడు, షాంఘైలో ఉండే నా యొక్క ఫ్రెండ్ కానీ మీ అమ్మకి మ్యాచ్ అయ్యే హార్ట్ని కానీ కనిపెట్టిస్తాను అని చెప్పాడు, కాకపోతే దానికి బదులుగా నేను కానీ వాడి కంపెనీలో అయితే వర్క్ చేసేటట్టు ఉంటుంది కాబట్టి నేను కానీ అక్కడికైతే వెళ్తాను, మీ అమ్మని కానీ బాగా చూసుకుంటాను, అక్కడ మెడికల్ ఫెసిలిటీ కానీ బాగానే ఉంటుంది, నువ్వు ఇప్పుడు 12th గ్రేడ్ చదువుతా ఉన్నావు కాబట్టి నువ్వైతే ఇక్కడే ఉండి చదువుకో, నేను వెళ్ళి చూసుకుంటాను అంటాడా. మరి అమ్మని ఎవరు చూసుకునేది అనేసి కానీ వీడైతే అడుగుతాడా. మాతో పాటు మీ యొక్క గ్రాండ్ మా కానీ వస్తారంట, మేమందరం కానీ కలిసి మీ అమ్మని అయితే చూసుకుంటాము, నీ యొక్క చదువులో మాత్రం నువ్వైతే కాన్సన్ట్రేట్ చెయ్యి అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. కాకపోతే జాంగ్ లేదు నాన్న నేను వస్తాను అని చెప్తా అంటాడా. వాళ్ళ నాన్న అయితే నేను మిమ్మల్ని సరిగా చూసుకోలేదనుకుంటాను అనేసి చాలా ఏడుస్తా అంటాడు. అలాగంటే ఏమీ లేదు నాన్న, మీరైతే ఒక సూపర్ హీరో, మీరు కానీ అమ్మని అయితే వెళ్ళి చూడండి అనేసి తన్ని కానీ లోపలికి అయితే పంపిస్తాడా. ఆ టైంలో అయితే క్షమి కానీ నేనైతే ఇంటికి వచ్చేసాను అనేసి మెసేజ్ పెడుతుంది. వెంటనే వీడు కానీ తనకైతే కాల్ చేసి మనం కానీ స్కూల్ ఆఫ్టర్ తర్వాత అయితే మీట్ అవుదామా అనేసి చెప్తాడా. నెక్స్ట్ డే అయితే వీళ్ళిద్దరూ కానీ మీట్ అవుతారనమాట. క్షమి కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు జాంగ్, మా నాన్నకి తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ కానీ మనకైతే హెల్ప్ చేస్తానని చెప్పాడు, నువ్వు దేనికి బాధపడకు అనేసి వాళ్ళ అమ్మ కానీ తన దగ్గర అయితే ఒక కార్డుని ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని కానీ జాంగ్ దగ్గర అయితే ఇచ్చేసి దీన్ని కనుక రిటర్న్ ఇచ్చావనుకో ఆ తర్వాత నేను నిన్ను బ్రేకప్ చేసేస్తాను, నిజానికి నువ్వేమి దీన్ని ఫ్రీగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ నువ్వు కానీ దీన్ని అయితే యూస్ చేసుకో, ఆ తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత డబుల్ పేమెంట్ గా నా దగ్గర కానీ ఇచ్చేయి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుందా. దాంతో వీడికి వేరే ఆప్షన్ లేకుండా ఆ డబ్బుల్ని కానీ తీసుకుంటాడనమాట. లేదు క్షమి, మా అమ్మకైతే హార్ట్ కానీ దొరికేసింది అనేసి కానీ వీడైతే చెప్తాడా. అదేవిధంగా వీళ్ళు షాంఘైకి వెళ్తా ఉన్నాము అన్న విషయాన్ని కానీ చెప్పడానికి అయితే వస్తాడు, కాకపోతే ఏమీ లేదులే అనేసి కానీ తనైతే తొడుకొని వస్తా అంటాడా. నువ్వు లేనిది నాకైతే టెస్ట్ పేపర్ అంతా చాలా కష్టంగా ఉంది, ఏ డౌట్ కానీ ఎవరితోనూ అడగలేకపోతా ఉన్నాను అంటా ఉంటుందా. సారీ క్షమి అంటాడా. సారీ చెప్తే సరిపోదు, నువ్వు కానీ నాకైతే మిల్క్ టీ తీసి అంటుందనమాట. వెంటనే వీడు కానీ ఆల్రెడీ వచ్చుంటాడు కదా ఆ షాప్కి అయితే వస్తాడా. ఆ షాప్ అంకుల్ కానీ అవును ఇందాక వచ్చి నువ్వు కానీ నేర్చుకున్నావు కదా అది కానీ ఈ అమ్మాయి కోసమేనా అనేసి కానీ తనైతే అడుగుతాడా. క్షమికైతే లోపల ఒకటే సంతోషం అన్నమాట, అంకుల్ మీరు కానీ ఒకసారి అయితే ఛాన్స్ ఇస్తారా, నేను మళ్ళీ కానీ తనకైతే మిల్క్ టీ చేసి ఇవ్వాలి అనేసి కానీ జాంగ్ అయితే అడుగుతాడా. తను కానీ ఇచ్చినట్టుంది. జాంగ్ కానీ ఇక్కడైతే క్షమి కోసం చూసి ఆ మిల్క్ టీని కానీ బాగా రెడీ చేసి దాన్ని తీసుకొని వచ్చి క్షమి దగ్గర కానీ ఇస్తాడా. క్షమి కానీ చాలా సంతోషం అయిపోయి దాన్ని కానీ టేస్ట్ చేస్తా ఉంటుందా. అక్కడికైతే ఒక లేడీ కానీ వస్తుందనమాట. ఇదిగో బాబు నాకు కానీ ఒక మిల్క్ టీ అనేసి అడుగుతుందా. లేదంటే నేనైతే దీన్ని తన కోసం మాత్రమే చేయగలను, నేను ఇక్కడ వర్క్ చేసేవాడు కాదనేసి కానీ చెప్తాడనమాట. క్షమి కానీ దాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతా
ఉంటుందా, ఏమీ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎంత మార్క్ ఇస్తావో అనేసి కానీ అడుగుతాడా. 100కి నీకైతే 150 మార్క్స్ ఇస్తాను అనేసి తన కానీ నవ్వుకుంటూ చెప్తా ఉంటుందన్నమాట. అక్కడికైతే ఆ షాప్ వాడు కానీ వస్తాడా. తన దగ్గర అయితే క్షామి కానీ ఆ మిల్క్ టీకి అయిన డబ్బుల్ని కానీ తీసుకొని వెళ్ళి ఇస్తుందన్నమాట. అతను కానీ ఆ డబ్బుల్ని అయితే రిటర్న్ పే చేస్తా ఉన్నాడు. ఇదిగో చూడమ్మా, దీన్ని అయితే నా యొక్క గిఫ్ట్గా ఉంచుకో, అదేవిధంగా మీరు ఎదురుగానే అప్పుడప్పుడు నా షాప్కి అయితే రండి అనేసి కానీ వెళ్ళిపోతాడా. క్షామి కానీ అటు సైడ్ అయితే చూస్తుందా, అక్కడైతే టోఫు వేరే అమ్ముతా ఉంటారు. దాని వాసన ఇక్కడికి వస్తా ఉంది, నాకు తినాలని ఉంది అనేసి చెప్తుందా. సరే ఆగు, నేను వెళ్ళి తీసుకొస్తాను అనేసి కానీ జాంగ్ అయితే వెళ్తాడనమాట. వద్దు వద్దు, అక్కడ చూసావా ఎంతమంది జనం ఉన్నారో, ఇప్పుడైతే వద్దులే, నాకు తినాలని లేదు అనేసి కానీ చెప్తుందా. కాకపోతే నాకు తినాలని ఉంది, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడా. దాంతో క్షామినే సరే సరే ఆగు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అనేసి తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఆ టైంలో జాంగ్ కానీ క్షామి అయితే తన దగ్గర బ్యాంక్ కార్డు కానీ ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని అయితే మళ్ళీ కానీ తన బ్యాగ్లో అయితే తనకే తెలియకుండా పెట్టేస్తా ఉన్నాడనమాట. అక్కడి నుంచి వచ్చి వీళ్ళిద్దరూ కానీ టోఫును అయితే షేర్ చేసుకునేసి తింటా ఉంటారు. ఈ రోజు నైట్ అయితే జాంగ్ కానీ షాంఘైకి అయితే వెళ్ళిపోతాడు కదా, కాబట్టి ఉన్న టైంలో క్షామితో పాటు బాగా టైం స్పెండ్ చేయాలనేసి డిసైడ్ అయినట్టున్నాడు. ఇదిగో చూడు, నువ్వు ఇంటికి వెళ్ళడానికి టైం ఉంది అంటే నేను నీకు ఒక ప్లేస్ని అయితే చూపించాలనుకుంటా ఉన్నాను, నువ్వు కానీ నాతో వస్తావా అంటాడు. తను కానీ ఒప్పుకుంటుందా. తనని ఒక లవర్ స్పాట్ ప్లేస్ కానీ పిలుచుకొని వస్తాడనమాట. అవును, ఈ ప్లేస్కి నన్ను పిలుచుకొని రావాలనేసి నీకెప్పుడు ఐడియా వచ్చింది అనేసి కానీ అడుగుతుందా. నిజానికి వీడైతే ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడే క్షామిని కానీ ఈ ప్లేస్కి అయితే పిలుచుకొని రావాలనేసి డిసైడ్ చేసి ఉంటాడు. దాన్ని కానీ చెప్తాడనమాట. అదేవిధంగా వీళ్ళు కానీ అక్కడ నుంచి అయితే ఒక్కొక్క ప్లేస్గా వెళ్ళి చూస్తూ ఉంటారా. ఇదిగో చూడు, ఈ ప్లేస్లో అంతా మనం ప్రతి ఒక్క సంవత్సరం కానీ వచ్చి ఫొటోస్ అయితే తీసుకోవాలనేసి తను కానీ ప్రామిస్ అయితే తీసుకుంటుంది. అదేవిధంగా ఒక హార్ట్ షేప్లో ఉన్న ప్లేస్ దగ్గర వెళ్ళి మనం ఇద్దరం కానీ కలిసి ఫోటో అయితే తీసుకుంటామా అంటుంది. కాకపోతే ఫోటో తీయడానికి ఎవరూ లేదనేసి అక్కడ వెళ్ళే ఒక అతన్ని కానీ పట్టుకునేసి వీళ్ళైతే ఫొటోస్ కానీ చాలా అయితే తీసుకుంటా ఉంటారనమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి కానీ వస్తూ ఉంటారా. క్షామికి అయితే ఇంటికి వెళ్ళాలనేసి అసలు అనిపించట్లేదు. ఇప్పుడు కనుక నేను పైకి వెళ్ళిపోయానంటే మొత్తం కానీ ఒక కలగానే మిగిలిపోతుంది కదా అనేసి తనైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంది అంటే నాతో పాటు ఒక వాక్ వస్తావా, ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేస్తామంటుందా. వీడు కానీ తనతో అయితే వెళ్ళడానికి ఒప్పుకుంటాడనమాట. ఆ విధంగా వీళ్ళు కానీ చాలా టైం అయితే స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత క్షామి కానీ వచ్చి చదువుతూ ఉంటుందా. అప్పుడైతే ఏదో బుక్ తీయడానికి బ్యాగ్ని కానీ ఓపెన్ చేస్తుంది. అందులో అయితే జాంగ్ దగ్గర ఇచ్చిన కార్డు కానీ బ్యాగ్లో ఉంది. వెంటనే తను కానీ జాంగ్ అయితే కాల్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ జాంగ్ అని తన కాల్ని అయితే అటెండ్ చేయట్లేదు, కట్ చేసేస్తా ఉంటాడు. వెంటనే తను కానీ వీడికైతే మెసేజ్ పెడతా ఉంది. ఎందుకురా కార్డుని అయితే రిటర్న్ ఇచ్చేసావు, నేను ఏదో జోక్ చేశాను, నువ్వు డబుల్ పేమెంట్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదనేసి కానీ చెప్తుందా. వీడు కానీ ఆ మెసేజ్ని అయితే చూసేసి రిప్లై ఇస్తా ఉంటాడు. సారీ క్షామి, అమ్మ యొక్క ట్రీట్మెంట్ కోసం నేను మా నాన్న అందరం కానీ షాంఘైకి అయితే వెళ్తా ఉన్నాము అని చెప్పేసి ఫోన్ని కానీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ మెసేజ్ని చదివిన క్షామి అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉంది. వెంటనే వాడికి కానీ ఫోన్ చేస్తుంది. కాకపోతే స్విచ్ ఆఫ్ అనేసి వస్తుందా. తను కానీ అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఇక్కడ జాంగ్ వాళ్ళ నాన్న కానీ జాంగ్తో చెప్తా ఉంటాడు, ఈరోజు నువ్వైతే షాంఘైకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వు, నేను కానీ రేపైతే మీ అమ్మని తోడుకునేసి ఆ ప్లేస్కి వచ్చేస్తాను అనేసి. దాంతో జాంగ్ కానీ చాలా ఫీల్ చేస్తూ క్షామి కోసం ఎదురు చూస్తూనే అక్కడ నుంచి కానీ వచ్చి కార్లో అయితే ఎక్కేస్తాడా. ఆ టైంకి అయితే క్షామి కానీ వచ్చి జాంగ్ అయితే ఈ విధంగా కార్లో వెళ్తా ఉండడాన్ని అయితే చూసేస్తుంది అనమాట. వెంటనే తను కానీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. జాంగ్ జాంగ్ ఆగు ఆగు అనేసి. కాకపోతే తను ఇలా పరిగెత్తుకుంటూ రావడం జాంగ్కి అయితే వినబడట్లేదన్నమాట. అదేవిధంగా ఆ టైంలో అయితే వర్షం వేరే పడుతుందా. క్షామి కానీ ఆ వర్షంలో అయితే కాళ్ళు స్లిప్ అయ్యి కింద కానీ పడిపోతుంది. తన చేతులు కాళ్ళు కానీ బాగా కొట్టుకొని పోతుందన్నమాట. బాగా దెబ్బలు కానీ తగులుండాది. అయినప్పటికీ అదంతా పట్టించుకోకుండా తను కానీ అక్కడి నుంచి అయితే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేమీ తెలియకుండా ఇక్కడ జాంగ్ అని వెళ్తా ఉన్నాడనమాట. అక్కడే కూర్చునేసి తను కానీ ఒకటే ఏడుస్తా ఉంది. నువ్వు నా దగ్గర అయితే ఏది కానీ దాచను అనేసి ప్రామిస్ చేసావు, కాకపోతే ఇప్పుడు మొత్తం కానీ దాచేసి వెళ్తా ఉన్నావా అనేసి తనైతే అక్కడే కూర్చునేసి ఏడుస్తా ఉంటుందా. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ని కానీ ముగిస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉంటే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోని కానీ మీరైతే చూడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.